ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను రండి. శనగకాయలు, శనగింజలు, ధనియాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, మినపప్పు, శనగపప్పు బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, చిటికెడు మెంతులు, తెల్ల నువ్వులు ఇవన్నీ వేసి బాగా దూరగా వేయించాలి. దీంట్లోనే కాస్త కొబ్బరి పొడి చల్లార్చి మిక్సీ జార్ పట్టుకోవాలి. కొద్దిగా చింతపండు, 1 స్పూన్ కారం చేసుకోవాలి. కానీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి. పొడిని ఒక బౌల్లో వేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎర్రగడ్డ, సన్నగా తరిగిన టమాటా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కోసి పెట్టిన వంకాయలను ఇలా నింపుకోవాలి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకోవాలి. ఇంకా మిగిలిన పొడి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేయాలి ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కూర కర్రీ కదా. జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు కాస్త వేగాక ముందుగా మసాలా పెట్టిన వంకాయలు వేసేయాలి. వంకాయలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇలా కాస్త మగ్గాక మిగిలిన పొడి వేసేయాలి. కాసేపు ఫ్రై చేయాలి. గుత్తి వంకాయ కర్రీ కదండి, నీళ్లు కొంచెం తక్కువ వేసుకోవాలి. గ్రేవీ పలచంగా కాకుండా, మీకు ఎక్కువ పలచంగా కావాలంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఉప్పు, కారం చూసి వేసుకోండి. మాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. ఇవి అయితే సూపర్గా టేస్ట్ చూసి చెప్తాను. వేడి ఉంది ఫ్రెండ్స్. గుత్తి వంకాయ ఎలా ఉందో టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సూపర్ యమ్మీగా ఉంది. బాగుంది ఫ్రెండ్స్. మమ్ముతియా